9వ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం, పరిపూర్ణావతారము అంటారు. దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణావతారమే. అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం. మిగిలిన అవతారాలలో పుట్టిన తరువాత లీలలుంటాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో అసలు ఆయన పుట్టడమే ఒక లీల. దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెలి మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు. రథం వెళ్ళిపోతోంది. అశరీరవాణి పలికింది, ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క కడుపున 8వ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు. ఆ మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు. వెళ్ళారు, మొట్టమొదటి కొడుకు పుట్టాడు. బావా మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా, 8వ కొడుకు కదా, మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు, 8వ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా, నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు. 1, 2, 3, 4, 5, 6 బిడ్డల్ని ఇచ్చేశాడు. 7వ వాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు. ఈ 6 పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి, ఏమనుకుంటున్నావో పిచ్చివాడా, వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే, నిన్ను చంపడానికి పుట్టిన వాళ్లే అన్నాడు. అయ్య బాబోయ్ అలాగా అన్నాడు. మళ్ళీ 6 పిల్లల్ని పిలిపించి చంపేశాడు. 7వ వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు. ఇక 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు. ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు. కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు. దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు. వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు. ఎదురుగుండా భార్య ప్రసవం. ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేడు. కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు. అక్కడ నుంచి చూస్తే సూతికా గృహం ఇక్కడ వరకు కనపడాలి, అలా ఏర్పాటు చేశాడు. విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి. 8వ గర్భం పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి. అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే, పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు. కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి. అసలు పడుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఏది చేస్తున్నా సరే 8వ గర్భం వచ్చేస్తోంది అదే బెంగ. ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ, ఆయనకి తెలియదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయందు ఎవరు దాటి యువతలకి రాగలిగిన వాడు మమ మాయా దురత్యయ అంటాడు. ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు. ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవులు తప్ప ఎవ్వరూ లేరు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది. పిల్లాడు పుట్టాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు. పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు. నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు. ఈ పిల్లవాడిని చూశాడు వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. చిన్ని కృష్ణుణ్ణి చూసినటువంటి వసుదేవుడు పరమ సంతోషాన్ని పొందాడు. దేవకీదేవి అంత ఆనందాన్ని పొందింది. ఓ వసుదేవా, నువ్వు నన్ను తీసుకుని తల మీద పెట్టుకో, నన్ను తీసుకుని ఈ అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపో. రాజ్యానికి సరిహద్దులో యమునా నది ప్రవహిస్తోంది మధురా నగరం దగ్గర. ఆ యమునా నది త్రోవ ఇస్తుంది, దాటి నందవ్రజానికి చేరుకో. నందవ్రజంలో ఇదే సమయానికి యోగమాయ పుట్టింది. అందుకే నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు. యోగమాయ పుట్టి ఉన్నది. నన్ను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తీసుకెళ్లి మళ్ళీ వెనక్కొచ్చేసిన తరువాత మళ్లీ నువ్వు అంతఃపురంలోకి వచ్చి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడిపోయి యథాస్థితిని పొందిన తరువాత ఆడపిల్ల ఏడుస్తుంది. ఏడిచిన తరువాత కంసుడు లేస్తాడు. కాబట్టి నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో విడిచిపెట్టయి అన్నాడు.
సరేనన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకున్నాడు, బయటికి బయలుదేరాడు. సముద్రం ఎలా రామచంద్రమూర్తికి దారిచ్చేసిందో అలా యమునా నది కూడా దారిచ్చేసింది. ఎవరికి? కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి. నందవ్రజంలో పడుకోబెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వైపుకి వచ్చి లోపలికి వెళ్లి ఆడపిల్లని తీసుకుని దేవకీదేవి పక్కన పడుకోబెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు. కృష్ణుడు పుట్టాడు, పిల్ల ఏడిచింది, కంసుడు లేచాడు, పరిగెత్తుకెళ్ళాడు, అన్నయ్య 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 అని ఏడిచింది. అయినా బలవంతంగా పిల్ల కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిరా తిప్పి ఆ పిల్లని బండకేసి కొట్టబోయాడు. ఆ పిల్ల రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయి పుష్ప మాలల చేత అలంకరింపబడి దేవతలందరూ ఆమెని సేవిస్తుండగా, ఓరి పిచ్చివాడా, నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు. పోని ఊరుకున్నాడా? ఇంకా పళ్ళు రాని పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అక్కడ ప్రారంభమయ్యాయి కృష్ణలీలలు. మొదటి లీల పూతనా సంహారంతో మొదలవుతుంది. ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరి, బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు. తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్లి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ కామరూపి రూపం మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి? విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. పాలనుకుంటారు విషం కాబట్టి మరణిస్తారు. ఇది ఆవిడకున్న శక్తి. పోని చంపేదానిలా కనపడదు, పించేదానిలా కనపడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది, చక్కటి మేలి ముసుగొకటి వేసుకుంది, కామరూపి, మంచి పట్టుబట్ట కట్టుకుంది, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుంది అంటే కొప్పులో తుమ్మెదలు వెనకాల వస్తున్నాయిట. ఆ సువాసనకిని అందులో ఉన్న మధువు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే వీళ్ళు అనుకుంటున్నారట, ఓహో లక్ష్మీదేవి వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టి లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది. ఆ పిల్లాన్ని చూసి ఒక మాట, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను, కానీ నా రూపాన్ని మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈయనకి తెలియదండి, చరాచర ప్రపంచము యొక్క ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు. ఈవిడెందుకు వస్తోందో ఆయనకి తెలుసు. ఆయనేం చేశాడు? కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల వచ్చేసావా, ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ, ఏమదృష్టమో రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన, నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వుకుని చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. రాక్షసైనా అందానికి వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట, అమ్మ పోలికి వచ్చినాయి. అందుకని ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా, ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది నా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతుంది. లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి, అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, ఆగు ఆగంటున్నారు.
ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు. స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశారు రెండు గుక్కల్లో. వదలరా బాబోయ్ వదలరా బాబోయ్ అంటుంది ఆవిడే. తాగేయగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. 3 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిర గిరగిర తిరిగి పడిపోయింది. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్ళు ఉంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు. పెద్ద కొండ గుహల్ లాంటి ముక్కులు, పెద్ద పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు. చీపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో కళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్నాయిట. గుడ్డెక్కడుందని కనిపెట్టాలి. పెద్ద పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటి పిరుదులతో కూడినదై, ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో గోపగోపీజనం అంతా శరీరం చుట్టూ నిలబడ్డారు. అయ్య బాబోయ్ అంత పెద్ద రాక్షసి అంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు. ఈ యశోదకి తెలుసు, ఆ రోహిణికి తెలుసు. అయ్యో పిల్లాడని పర్వతం ఎక్కినట్టు ఎక్కారు ఆ శరీరం మీదకి భుజాల మించి ఎక్కి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని. వాళ్ళ మనసులో ఏమిటంటే అంత పెద్ద రాక్షసితో పడిపోయాడు, ఇలా చేతులతో పట్టుకు పడిపోయింది కాబట్టి పసికూన ప్రమాదం జరిగి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయనేం చేశాడు, వీళ్ళు ఎక్కేటప్పటికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. చక్కగా నవ్వుతూ ఇదిగో ఈ వెనకాల ఉన్నాడు కదా అలా హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ కాళ్ళు రెండు ఆకాశంలోకి ఎత్తి చేతులెత్తి ఓ బోసినోబు నవ్వుకుంటూ ఉంగా అంటున్నాడు. అలా పిల్లాడిని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని ఎంత అదృష్టమమ్మా పిల్లాడు బతికాడు అనుకుని కిందకి దిగి అయ్య బాబోయ్ కానీ ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి తిరుగుతూ కింద పడిపోతే పిల్లాడు భయపడ్డాడేమో, ఆయనకా భయం. వీళ్ళు అనుకుంటున్నారు ఎంత పిచ్చి వాళ్ళో చూడండి. ఇది పరమభక్తి అంటే తెలియాలా కృష్ణుడని? తెలియక్కర్లా. తెలియకపోయినా వస్తువుని ప్రేమించారు, గట్టెక్కిపోయారంతే. ఈ నందవ్రజం నుంచి ఈ పూతన రావడానికి పూర్వము బయలుదేరి వసుదేవుడు మధుర వెళ్ళాడు. దేనికి అంటే కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి కప్పం కట్టాలి ప్రతి ఏడాది. ఆ కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకుని వెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుడిని చూడ్డానికి వెళ్ళాడు. ప్రేమ ఉంటుందో చూడండి. ఆయన ఎదురొచ్చి కౌగిలించుకుని అన్నాడు, వసుదేవా మహానుభావా చాలా సంతోషమయ్యా, ఇన్నాళ్ళకి ఒక మంచి మాట విన్నానోయ్ నందా, నీకు కొడుకు పుట్టాడు అని విన్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. వసుదేవుడు అన్నాడు, నిజమేనయ్యా నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు పుట్టారు 6 కుమారులు, కానీ 6 దుష్టుడైన కంసుడు సంహరించాడు. 7వది ఆడపిల్లని కూడా దుర్మార్గుడు సంహరించపోతే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకోయ్ వసుదేవా, నా కొడుకు నీ కొడుకే, నాకు కొడుకున్నాడు కదా ఇప్పుడు కృష్ణయ్య, వాడు నీ కొడుకే అనుకో అన్నాడు. అసలు నిజంగా అంతే కదండి, ఈయన ఆయన కొడుకే. అందుకని ఆయన అన్నాడు, నువ్వు కప్పం కట్టావు, నన్ను చూడ్డానికి వచ్చావు, చాలా బాగుంది అక్కడ వరకు, కానీ నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి, నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో అన్నాడు. ఎందుకని ఆయనకి తెలుసు కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు. గబగబా బయలుదేరి వచ్చేస్తుంటే ఈ రాక్షసి యొక్క శరీరం పడిపోయింది. ఈ నందాదులు అటువైపు నుంచి వస్తున్నారు, దారిలో అడ్డంగా పడిపోయింది శరీరం. చూశారు, వసుదేవుడు చెప్పింది యథార్థం. చూశావా మహానుభావుడు, బ్రహ్మమును తెలుసున్నవాడు యథార్థం చెప్పాడు. ఉత్పాతం వస్తోంది నందవ్రజంలో అన్నాడు. ఇక్కడ ఈ రాక్షసి పడిపోయింది అని వెంటనే గొడ్డళ్ళు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కల కింద తెగనరికి ఈ శరీరాన్నంతటినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి పెద్ద కుప్ప వేసి ఎండుకట్టెలు తీసుకొచ్చి దాని చుట్టూ పేర్చి తైలం పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. సహజంగా ఏమనుకుంటారు, ఆవిడ రాక్షసి,
కొవ్వుతో నిండిపోయి ఉంది శరీరం, కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. గరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. అంటే పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్న పాపాన్ని కూడా కృష్ణుడు తాగేశాడు, పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది అన్నారు. లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద బారేశాడు. కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే ఆవిడ ఓయ్ మీద పడుకుంది అంటే టక్క నాగి ఎందుకు పడకూడదు? నువ్వు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండు చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలు ఎలా అయ్యావు అన్నాడు. ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడితే ఈయన పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏంటే అన్న పిల్లాన్ని ఇలా లాగేదిట. యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను, నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటావు, పట్టుకోకు అనేది. అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడని ఆవిడ ఇలా తీసి ఇలా గోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట. కొత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా. ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే. ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు. ఆ నవ్వు చూసి, ఆ వస్తున్న పళ్ళు చూసి, ఆ ఎర్రటి నోరు చూసి, ఆ నల్లటి కళ్ళు చూసి, ఆ గిరజాల జుత్తు చూసి, ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పకపక నవ్వేసి అమ్మ వంక ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకు ఇష్టయ్యా అని నాన్న అలా పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. తడబడుతూ అడుగులు వేస్తుంటే కమునకంతటికి నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో. ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహోహో ఏం అదృష్టం రా, ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నామో ఆయన బుడిబుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టే. అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపడలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు. ఆవిడ చక్కటి వడ్డాణం ఒకటి పెట్టి ఆ వడ్డాణానికి ఒక చిన్ని గంట కట్టింది. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెళ్ళలో గంట కట్టినట్టు టాంగ్ 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 మన చిన్ని గంట ఒకటి మోగుతుండేది. ఎందుకని కొత్తగా వచ్చిన అడుగులు కదా, అడుగులు వేసుకుని ఎడుతుంటే ఇటు పక్కన చిన్న గంట అది టింగ్ టింగ్ అంటుండేది. అమ్మకి సంతోషం, వీడు బలేరా గంటలు మోగించుకుంటూ తిరుగుతున్నాడు అనుకునేది. ఒక రోజున అమ్మ ఏదో పనిలో ఉంది, మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి ఏదో ఆ కొండ ఏదో కింద పడేశాడు. కింద పడేస్తే కోపం వచ్చి భుజం గట్టిగా పట్టుకుంది. బుద్ధుందా లేదా నీకు, ఎన్ని మాటలు చెప్పాను, గబగబా పరిగెత్తుకొచ్చేస్తావు, తగుదునమ్మా అని ఆ కుండలు అవి ముట్టుకుంటావు, చూడు ఎలా పడిపోయింది. నిన్ను రా అసలు కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావట్లేదు, నిన్ను చిత్తకొట్టేయాలి రే, పిక్క తిప్పేస్తారు ఇలా అంటోంది కానీ ఏమీ చేయలేదు. మృతస్వరూపం, అమృత భాండమైన
ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని గొల్లపిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు. ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా? 33 కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ. ఏమదృష్టం అసలు యశోదని. చెయ్యి పట్టుకుని ఒరే నీ పిక్క తిప్పేస్తానని ఆ తొడ దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికి ఆ మెత్తటి అమ్మ అని ఇలా పెట్టేవాడు మొహం అనేటప్పటికి ఆ మొహం చూసి ఆ ఎరుపెక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న 2 పైనో 2 పళ్ళు కిందో 2 పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తాను అనేది అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది. టింగ్ 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 అని గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులు వేసేసుకుంటూ కోపం అనమాట అదంతా. ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి నేను ఆడుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరికి రాను, నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునేవాట. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది. ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవట. ఆ బుగ్గలు అదిరిపోతా. అమ్మ చూసి ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా ఉట్టినే కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి ఏడి నా చిన్ని కిట్టయ్యా అని డబ్బా అక్కడ పెట్టేసి ఓ చీర ఆరేసి ఉంటే చీర పక్కకి తీసి ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే, నేను పిలవగానే వచ్చేస్తాడే, అమ్మంటే వాడికి అంత ఇష్టం. చూడు నేను ఎలా పిలుస్తానో నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తాడని వచ్చేసి అమ్మ 2 చేతుల్లో పడిపోయి అమ్మ వచ్చేసానమ్మా నీ కన్నయ్య వచ్చేసాననేవాట. అనేటప్పటికీ నాకు తెలిసిన నువ్వు వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందం ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిచ్చేసింది. అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన బజ్జ అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గొప్ప ఎవరు చెప్పకండి అనేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూ నెరిపిలా తోస్తా అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలేస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను, నీ కోసం చక్కెర పొంగలు వండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికీ కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిటి కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఆవిడంది అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మెక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు ఆ చెట్లెక్కి. మాకు దొరకడం. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. ఇంక అసలు క్రమశిక్షణ లేదమ్మా, మీ పిల్లడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం, ఎర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి
కుండలు ఎత్తేసి గుడుగుడు 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 పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే, కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా? ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండల పగల కొట్టేస్తున్నాడు. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది, కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టి, ఇంతే ఉంటాడు కదా, అందదు గొడవలేదు, కట్టేసి హాయిగా పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, రోళ్ళు పీటలు వేశాడు, చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్నేసినా ఇంకా అందట్లేదు, ముందు ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకి పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకటి తర్వాత కూడా చల్లి ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి, నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి ఎక్కడికన్నావమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్న పాలును, తినేశాడన్నారు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు. పోనీ తినేసిన వాడు ఊరుకున్నాడా? ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటిలో. ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు. కొన్ని ఇళ్లలో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి, మా ఇంట్లో వెన్నంతా పోయింది, నెయ్యి అంతా పోయింది అని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు. మేమెక్కడ పట్టుకొచ్చాం, మాకెందుకు కర్మ, ఎవడట్టుకొచ్చాడో మాకేం తెలుసాను. ఈయన ఎదురుగుండా వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోవుకుంటున్నట్టుగా నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే, ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు. ఇంకో ఆవిడంది, అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నించుంది, సాయంకాలం నించుని చక్క తల నిండా పూలెట్టుకుని పక్కకి ఇలా భుజం వాల్చి ఆ జడిలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా అంటే, ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటాడు. గబగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. మీ పేరేమిటో అంది ఇలా నిలబడి. ఆయన చూశాడు, ఇలా రా చెప్తాను. ఇలా నించున్నావిడ వంగింది, ఏమిటి అని ఇలా టక్కన కింద పెదవి కొరికేసి వెళ్ళిపోయాడు. పది ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, ఏమండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి అన్నాడు. అంటే, అయ్యో అదేమిట్రా అబ్బాయి తీసుకో అన్నారు. గేటు తీశారు, లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్ళిపోయాడు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే, అయ్యో పాపం పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా, మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో పిల్లలు పుడతారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి, సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి, ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు, నన్ను లోపల నమ్మమ్మా నీకు కొడుకు పుడతాడు బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికి. అది ఒక ఆవిడ అడిగింది, ఆవిడేదో 2 గర్భిణి 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా మీరు పడకండి అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే ఆవిడంది, మీరు పడుకుంది అంటే టక్క నాగి, ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండు చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలు ఎలా అయ్యావు అన్నాడు. ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా, ఏమిటమ్మా పిల్లాడు అడగడం
అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీవిని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాము? ఏదో మంచినీళ్ళు ఏదో కావాలని, దామనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏమిటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని, దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చేయాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి, మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. వీడు కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి పాము వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు. అంటే ఇందులో ఉన్న రహస్యం, కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. ఖరికి వాళ్ళు అన్నారు, అమ్మా ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది, ఇవన్నీ ఎప్పుడు చేశాడంది. ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ, పాత ఛార్జ్ షీట్ కాదు ఇది, కొత్తగా ఇవాళ పొద్దున్న చేశాడమ్మా. ఎక్కడున్నాడు? ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు. పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడంది అమ్మాయి అన్నట్టుగా చూసేవట జడు. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని ఆ చిన్ని కృష్ణుడిని, మా అబ్బాయి అలాంటి వాడేవి కడుపుండా. కోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ. కోడల్ని లేపడానికి వచ్చింది. మూతి మీద వెన్న ఉంది. ఆశిముత్సా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. పిల్లలకి పాలు లేకుండా చేసేశాడమ్మా. సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు. ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి. మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ అత్తా కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రానే వచ్చాడు, చూశాడు. ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్నీ తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చెయ్యి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు. చక్కగా పైనుంచి కారిపోతోంది. హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు, వెళ్ళిపోయారు. ఒక చోట ఒక అత్తా కోడలు అంతకన్నా చాలా తెలివైనవాడు. ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం? ముట్టుకుంటే గంటలు మోగుతాయి. ఓ గంటలలారా మీరు మ్రోగకూడదు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కాంత అంత ఎండవు. అందరికీ అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటల గనక మోగి, అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నా, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశామన్నాయి. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటామేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్క చక్కెర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాసేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వెళ్ళిపోవడం నీ తిన్నానులే చాలన్నాడు. ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో. ఇన్ని చెప్తే ఆ యశోదంది, ఎందుకమ్మా అన్ని మాట్లాంటారు, మా పిల్లాడు ఎప్పుడు గుమ్మం దాటి వెళ్ళనివాడు అంటుంది. ఏదో ఒక గోపకాంత
చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకో అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా, భలే దొరికారా వీళ్ళు ఎవరో అనుకుంటాడు, వస్తాడు. తను తలుపు చాటును నించుంది, పట్టుకుంటాను ఈసారి. ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబాయిస్తాడో, కొంచెం నోటికి కూడా పూసుకున్నాక పట్టుకుంటాను అనుకో. తలుపు చాటున నుంచి చూస్తుందో వచ్చేసాడు, గజ్జెలు పెట్టుకుని వస్తాడు చప్పుడు చేసుకుంటూ. వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు, ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని. తెలియదు కదా, తెలియదని మనం అనుకోవాలి అందాక, అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి. అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు, వచ్చేశారు, తీస్తున్నాడు పెడుతున్నాడు, చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు, బఫే భోజనంలా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరణ అందరే అయిపోయింది లైన్, ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు, చక్కగా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపికి వచ్చి పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు. అయ్య బాబాయ్ ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడని, ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి, నేను కృష్ణుణ్ణి అనాలి, ఆయన కృష్ణుణ్ణి అనలేదు. బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు, మధ్యలో ఆయన ఊసిందుకు, ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా. అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా, ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుని ఓ సరే పోన్లే బాగుందిరా నాయన, మరి వెన్నకుండలో చెయ్యెందుకు పెట్టావు. ఆయన అన్నాడు వెంటనేను, అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా, ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న కుండలో చెయ్యెట్టావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తానంటే, మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, అరిస్తే పారిపోతుంది దూడని. వెన్నకుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది, పారిపోయింది. నిద్రపోతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యశోదాదేవి కథ చెప్తోంది. రాముడు అనేటటువంటి రాజు ఉండేవాడు అంది. అన్నాడు. పడుకుంటున్నాడు కదా పిల్లాడు అని ఏదో కథ చెప్పాలి, ఆయన కథే పాపం, ఆయన కథేనా ఆవిడికేం తెలుసు, అందుకని చెప్తోంది. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు కైకమ్మకి ఇచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడం కోసం తమ్ముడైన లక్ష్మణస్వామితో భార్య సీతమ్మతో కలిసి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆ జనస్థానంలో సీతమ్మ తల్లిని రావణాసురుడనేటటువంటి రాక్షసుడు అపహరించాడు అంది. ఇప్పుడు ఓ అనలేదు, లక్ష్మణ ధనసు పట్రా ఇలా అన్నట్టు హడిలిపోయింది కథ చెప్తున్న యశోద. ఎందుకని ఆయన కథే కదూ, సీతమ్మని రావణుడు అపహరించాడని వినేటప్పటికే బాలకృష్ణుడిగా ఉన్న రాముడిగా తాదాత్మ్యత చెందాడు. లక్ష్మణ ఎక్కడరా నా ధనస్సో అన్నట్టు హడిలిపోయిందిట యశోద. ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు, ఆ పెరుగు చిలుకుతోంది యశోద. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి, అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. యశోద చల్ల చిలకడం ఆపేసి, చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడు అమ్మ పాలిస్తుందని. గబగబా వచ్చింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, పాలిస్తోంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి. అమ్మా నాకు ఓ పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలిచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటికి పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయోటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు, కుండ బద్దలైపోయింది. ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కొచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులోటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది, కుండ బద్దలైపోయింది. ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే పోన్లేని ఊరుకుంటుంటే వింటలేదు, ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా ఏం దొరుకుతాడేమిటి, ఈ కొడుకుని పట్టుకోవడానికి పరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది.
ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పేడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు. చూశాడు అమ్మ వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి రోలు మించి దూకేశాడు. అంటున్నాడు ఇటు వస్తే దొరకడు అటు వస్తే దొరకడు, ఎక్కడ చూసినా స్తంభాలు, ఎట్నుంచి ఏ స్తంభం చాటుకెళ్ళిపోతాడో తెలియదు. అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు. అలెట్టాడు పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడికి గెడుతోంది, ఆ రోజు దగ్గరికి గెడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఆఖరికి తెచ్చింది ఆఖరికి ఆ తాడుకి 2 అంగుళాలు సరిపోయింది, కట్టేసింది అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువైపు పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తల మించి గోరువెచ్చటి నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కళ్ళిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇలా చుట్టూ తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్లు ఐశ్వర్యంతో ఉండాలి గోపకాంత ఆశీర్వచనం చేస్తోంది. ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మ. అందుకెళ్ళాడు నందవ్రజానికి. ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. ఉసే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి, మీ అందరిగో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతుంటే డొక్కలు అక్కలించిపోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే కింద పడిపోయిన కృష్ణుడు మళ్లీ లేచి ఆ పలుపు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవార్త. అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో మంది గోపకాంతలు వచ్చి పాట పాడిన నిద్రపోడే ఇలా అని పాట పాడి పడుకుని ఉంటాడనుకుని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు 2 ఇలా పెట్టుకు చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు, ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది. ఎంతకీ పడుకోడు, వీపు చిట్లిపోతోంది. ఇదేమిటి ఆది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. ఓహో ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని. నాకు నిద్రపోవడం అలవాట్లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు, నేను పడుకోమని జో కొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడికో వెళ్ళేవాడు చాటున కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు. చూశాడు బలరాముడు, ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా. పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది. ఏరా అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు, ఇది ఎక్కడికి కర్మరా, మన్ను తినడం ఏమిట్రా, చక్కటి వెన్నలేదా ఇంట్లో, పాలు లేవా, ఏమిటి మట్టి తింటాయేమిటి. అంతే ఇలా చూశాడు. అన్నయ్య వంక నేరం చెప్పాడని స్నేహితుల వంక చూశాడు. అమ్మిలా చేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది, ఎక్కడికి తప్పించుకోలేడు. తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం. అందుకని ఏమిటమ్మా నేనేమన్నా పిల్లాన్ని అనుకుంటున్నావా, చేతకాని వాడిని అనుకుంటున్నావా, అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ. నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. అంతే పిల్లాడంత దబాయించంత గబగబ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది శివకి. ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మాండములు, నందవ్రజం, తను, నందుడు కూడా కనబడ్డారు. ఆశ్చర్యపోయింది, వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయకి అమ్మేశాడంతే. చీకటి పడింది. ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికీ అమ్మా మాధవ కబలం తల్లే అంటూ వచ్చేవారు. ఇంట్లో మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి వేసేసేవారు. వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు. కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంటబడతాయని ఓ సిలవర్ బళ్ళం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి. అమ్మా మాధవ కమలం తల్లే అన్నాడు. అప్పుడే చెప్పింది, ఒరే అన్నం తినరా అని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదా అంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. కోపం వచ్చి అంది యశోద,
అవునరా, నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరు ముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవ కబలం తల్లి అంటారు, నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు. వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పట్టుకుపోతాడు. అంది. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప ఆవిడ అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని 2 కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మా అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబలం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది, కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడి ఇంత భయస్తుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించేసి తోక పట్టుకుని ఆ పడగల మీదకెక్కి ఒక్కొక్క పడగ కిందకి దిగేట్టుగా గుద్ది పైకి లేస్తుంటే మళ్ళీ ఎక్కి తొక్కుతుండేవాడు. అద్భుతమైనటువంటి తాండవం ఆ కాళీయుడి పడగల మీద. ఎన్ని లీలలు ఒకటా రెండా, ఎన్ని లీలలు చేశాడో మహానుభావుడు. కళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుడిని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుడిని ముట్టుకునేవారు. నీళ్లల్లో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి. ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఒకానొక సమయంలో కంసుని పలుపున కృష్ణ భగవాను చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. ఒక కొంగ రూపంలో వచ్చాడు ఆయన. ఈ పిల్లలందరూ కూడా బృందావనానికి రోజు బయలుదేరి ఎంతో సంతోషంగా వెళుతూ ఉంటారు. కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసంపదతో ఆవులు, దూడలు, ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరారు. పొద్దున్నే బయలుదేరి వీళ్ళందరూ వెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు. ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు. ఈ పిల్లలందరికీ ఒక అలవాటు, ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తారు. కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ, ఎంత పెద్ద కొంగో, ఎంత తెల్లగా ఉందో అన్నారు. అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ. ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశం అంతా తిరిగితే లాగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు. చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన 2 చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు. ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే, కాబట్టి అందరూ మరణించినట్టే. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలురు లేరు, వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు. ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయినాడు. అది కక్కేసింది బయటికి. కక్కింది కానీ కక్ష తీరలేదు. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేసి మింగేస్తాను అని ఆ 2 చంపుటములు పెట్టి పొడుస్తూ వెంటపడింది. ఆయన వెంటపడితే ఆ కృష్ణ పరమాత్మ ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి చంపుటములు 2 చేతులతో పట్టుకుని గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరదాం. కాబట్టి పిల్లలారా మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని
అందులో మీకు ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలు పట్టుకుని ఆ చిక్కాలకి తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం. అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం. అదే వనభోజనం అంటే. కాబట్టి బయలుదేరదాన్ని రండి అన్నారు. కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకంత, వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు ఆ బృందావనంలో. వచ్చి తన కొమ్ము బూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు. అలా కాసేపు తిరగగానే కృష్ణుడి కొమ్ము బూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు, వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతే. ఆ కృష్ణుడు ఎటు వెళ్ళిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు, ఈ పెరుగు ముద్దలు, అన్నం అన్నీ పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ము బోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకొని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందులో కొన్ని ఆవుల్ని మరలుస్తారు, ఆ ఆవులు పరిగెడుతుంటాయి, వెనక వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఎంత ఆశ్చర్యంగా పరిగెత్తేవారంటేట, వాళ్ళు పందాలు వేసుకునేవారట. కృష్ణుడు అనేవాట, ఒరే అదిగో అక్కడి నుంచి చూసారా పక్షుల గుంపు వస్తోంది, ఆ నీడ పడుతుంది కదా భూమి మీద, ఆ నీడతో పాటు పరిగెత్తాలి. ఎవరు తొందరగా ఎక్కువ దూరం పక్షుల నీడతో పాటు పరిగెడతారో వాళ్ళు గెలిచినట్టు అనేటప్పటికీ వీళ్ళందరూ రెడీగా ఉండేవారు. ఆ పైన పక్షులు వచ్చేటప్పటికి వాడి నీట పడేది, నీడ పడగానే ఆ నీడతో పాటు వీళ్ళందరూ పరిగెత్తేవారు. పరిగెత్తి అందరికన్నా ముందు ఎవరో ఒక్కడ వెళ్ళగలిగేవాడు, మిగిలిన వాళ్ళందరూ చతికిలు పడిపోయేవారు. నువ్వు గెలిచావురా అని చెప్పి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించేవాడు. ఒక్కొక్కసారి వాడు కృష్ణుడు భుజాలు ఎక్కేవాడు. ఆశ్చర్యం. ఎక్కితే కృష్ణ పరమాత్మ వాడిని మోస్తూ ఉండేవారు. కొంతమంది ఇలా కర్ర వేసుకుని ఇలా చిక్కం తగిలించుకుని వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చిక్కానికి ఉన్న మూత పైకెత్తి అందులో చేయి పెట్టి వాడు కొబ్బరి ఉండలు తెచ్చుకుంటే ఓ 2 కొబ్బరి ఉండలు తీసేసుకుని పక్కవాడి కోటి పెట్టి వీడోడు తినేస్తుంటే వీడికి ఏదో అనుమానం వచ్చి చూసేటప్పటికి వాడు కొబ్బరి ఉండలు తీసేస్తుండేవాడు. ఉరే నా కొబ్బరి ఉండలు తీసేస్తున్నావు, వాడు ఆ చిక్కం అక్కడ పెట్టి వెంట పడితే వీడి మధుర పదార్థం గబగబా నోట్లో పెట్టుకు తినేస్తూ పరిగెత్తేస్తుండేవాడు. వాడు అక్కసు వచ్చేసి నా కొబ్బరుండలు తినేసామని పరిగెడుతుంటే దొరకకుండా వాడు ఇలా పరిగెత్తేవట. అసలే కొబ్బరుండ తినేశాడని వీడి చిక్కం పెట్టేట వెళ్ళగానే వీడి చిక్కంలో ఉన్న ఉండలు మిగిలిన వాళ్ళు తినేసేవాడు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుడిని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుడిని ముట్టుకునేవారు. నీళ్లల్లో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి, ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడు ఉన్నాడు, బకాసురుడు యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు, కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నాడు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు, పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో, వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తోంది, వేడి గాలి వస్తోంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి
ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవలా ఉందిరా, ఇదేదో కొండ చిలవ కింది దవడా, కొండ చిలవ పై దవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే అయి ఉంటుంది. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు అన్నాడు. అయితే ఇంతమంది అది కొండ చిలవా కాదా? కొండ చిలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా? పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా? అది సామాన్యమైన కొండ చిలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం? మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచీ కాదు, మన వెనకాల ఉన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం? వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా? ఒరే వెళ్ళకండ్రా, అది కొండ చిలవరా అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదని వెళ్ళిపోదాం. నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండ చిలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నించుని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి? ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగపోయింది. ఆ పైన ఉన్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికీ వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికీ ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు, గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాము, మేము చచ్చిపోయామో, నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళు. వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారు. హాయిగా ఆడుకుంటున్నారు.